మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 27వ వచనమును ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నేను నీ మనవి ఆలకించితిని. దేవుడైన యెహోవా తన ప్రవక్త ద్వారా యోషియా రాజును హెచ్చరిస్తూ తాను చేసిన కార్యములను బట్టి ఇశ్రాయేలీయులు యూదావారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నా కోపం పుట్టించున్నది కనుక నా కోపము ఈ స్థలం మీదకి వచ్చి ఉన్నదని యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము ఆ ధర్మశాస్త్ర గ్రంథము చదివినప్పుడు వారు తాము చేసిన సమస్త కార్యములను బట్టి హిల్కియా, యాజకుడైన హిల్కియా ఆ గ్రంథమును వినిపించినప్పుడు వారు 19వ వచనం ఆ ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రం చింపుకుంది. ఆ మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదాలో శేషించి ఉన్న వారి కొరకు యెహోవా వద్ద విచారించుడని మనము మన పితరుల గ్రంథమందు రాయబడిన మాట ప్రకారం చేయక అనుసరింపక సమస్తమును యెహోవా ఆజ్ఞను గైకొనక ఉండిరు కనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నదని 21వ వచనము 20వ వచనంలో రాయబడి ఉన్నది. అందువలన కొన్నిసార్లు మనం చేసే తప్పు అనగా దేవునికి దృష్టికి మన విరోధంగా మనకు తెలియక చేస్తాం. కొన్ని మన ఆలోచనను బట్టి మనం చేసినప్పుడు ఎందుకు మనకు ఈ కష్టము, ఈ వేదన, ఈ శోధన, ఈ కీడు వచ్చిందని మనము జ్ఞాపకం చేసుకొని హిజ్కియా వలె హిల్కియా అనుగ్రహించిన గ్రంథం ముందు చదివిన దేవుని మాటలను విని యోషియా వలె మనము మెత్తని మనసు గలవారమై అనగా విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించేవారు తాము తగ్గించుకొని దీనత్వం ధరించుకొని దేవా నా యందు ఆయాసకరమైన ఏదో ఉన్నది చూడు ప్రభువా, నన్ను నిత్య మార్గం నడిపించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అందుకే రాజు అయిన హోషియా దేవుడైన యెహోవా మాటలు వినిపింపబడినప్పుడు యెహోవా మాటలు విని ప్రవక్త సెలవిచ్చిన మాట ఆధారం చేసుకున్న వెంటనే నీ ప్రార్థించాడు హోషియా. గర్వంను విడిచాడు, అహమును విడిచి తాను చేసిన తప్పును తెలియ చేసిన ఆ గ్రంథపు మాటలను గ్రహించి వెంటనే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉంది. అందుకే ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలు విన్నప్పుడు తన వస్త్రములు చింపుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి బతిమాలు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు మన మనస్సాక్షిని గర్విస్తుంది. దేవుని నమ్మని వారు దేవుని వాక్యములు తప్పులు పట్టడానికి దానిలో తప్పు ఉంది, ఏం తప్పు పడదామని చదువుతారు. దేవుని నమ్మని వారు విశ్వాసం, కానీ దేవుని నమ్మిన వారు తమ తప్పును సరిచేసుకోవడానికి చదువుతారు. అదే ప్రకారము దేవుని మందిరంలో బాగు చేయమని రాజైన యోషియా ఆజ్ఞాపించినప్పుడు ఆ దేవుని మందిరములు పాడైన స్థలంలో బాగు చేయించి ఉండగా వారికి ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. షాఫాను తీసుకొని హిల్కియా, యాజకుడైన హిల్కియాకి ఇచ్చినప్పుడు అతడు ఆ గ్రంథమును చదివి తమ తప్పు తాము ఏమి చేయించున్నారో తెలిసి చేయించిన తప్పును, తెలియక చేయించిన తప్పును బట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆజ్ఞలు వారు ఎరుగక ఉండినప్పుడు దేవుడు ఆ గ్రంథంలోని మాటలు వినిపించినట్లుగా ఆయన మాటలు
ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన శాసనములు, ఆయన చట్టములు, న్యాయ విధులు, అవన్నీ కట్టడలు అన్నిటినీ ఎరుగకే ఉన్న కాలంలో దేవుడు వారితో గ్రంథము ద్వారా, పరిశుద్ధ లేఖనం ద్వారా మాట్లాడు తప్పుదిద్దుకోవటానికి, తాము ఏ విషయంలో దోషారోపణ కలిగి ఉన్నారు ఆ తప్పును దిద్దుకోవటానికి దేవుడు వారిని హెచ్చరించినప్పుడు అతడు మెత్తని మనసు కలిగి ఆ స్థలము మీదను కాపురస్తుల మీద దేవుడు రప్పింపు కీడును గూర్చి విచారణ చేసి, ప్రార్థన చేసి, దీనత్వం ధరించుకొని కన్నీళ్ళు విడిచి బతిమాలు. అప్పుడు అతడు కాపాడబడతాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనము కూడా దేవుని ఎడల కలిగిన భయభక్తులను బట్టి కొన్ని విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. ఆ తప్పు దిద్దుకోవటానికి మనం దేవుడి వాక్యాన్ని చదవాలి. దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలను, ఆ హెచ్చరికను, ఆ ప్రకటనను మనం గమనించి, గ్రహించి వెంటనే కన్నీళ్లు రాల్చి మోకాడు ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయగల దేవుడు, కృపగల దేవుడు, దయాదాక్షిణ్యము గల దేవుడు. హిజ్కియా రాజు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. అయ్యా ప్రభువా, నేను నీ దృష్టికి ఎలాగ నడుచుకొని ఉన్నానో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నేను ఎలాగ నడుచుకున్నాను, యథార్థ హృదయుడనే నేను ఎలాగ నడుచుకున్నాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒకప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనవి ఆలకించాడు, అనేకులను స్వస్థపరిచాడు అని కూడా రాయబడి ఉన్నది. అందువలన దేవుడైన యెహోవా సన్నిధిలో అతను ప్రార్థన చేసి దేవుని ప్రార్థన ఆలకించినప్పుడు, దేవుడు చేయి ప్రార్థన ఆయన ఆలకించినప్పుడు జనులు స్వస్థపరుస్తాడని 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయంలో 19వ వచనం, హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకొనకే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొని ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగా కానీ ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. అనేకుల కొరకు స్వస్థపరిచాడు, అనేకుల కొరకు ప్రార్థన చేశాడు. ఆ మనవి దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. కానీ ఒకానొక సమయంలో హిజ్కియా పక్షముగా యాజకులు కూడా ప్రార్థన చేశారు. అందుకే 30వ అధ్యాయంలో 27వ వచనం, అప్పుడు లేవీ లేని యాజకులు జనులను దీవింపగా వారి మాటలు వినపడి వారి ప్రార్థన ఆకాశమందున్న దేవుని పరిశుద్ధ నివాసస్థానంలో చేరింది. అందుకే యాజకులు కూడా రాజును బట్టి, అధికారులను బట్టి, ప్రజలను బట్టి, దేవుని ప్రజలను బట్టి ప్రార్థన చేసినప్పుడు యాజకులను ఆశ్రయించి వారు ప్రార్థించమని అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి పరిశుద్ధ నివాసస్థలంలో చేరింది. కొన్ని సమయాల్లో అలాగూ ప్రార్థనా జీవితం కలిగి, విశ్వాస జీవితం కలిగిన హిజ్కియా కూడా గర్వించినట్లుగా మనము 32వ అధ్యాయంలో 25వ వచనంలో, 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 25వ వచనంలో, హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున దేవుని కోపం రగులుకుంది. హిజ్కియా రోగకరమైన 24వ వచనం, రోగి అయి మరణ దశలో ఉండగా అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి ఒక సూచన నియమించింది. ఆ జనుల కొరకు ప్రార్థించిన హిజ్కియా మరణ దశలో ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని దశలు అనగా విధి వ్యక్తి వక్రీకరించింది అంటారు. ఆ శోధనలు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. కానీ మనం లోతుగా గ్రహిస్తే మన హృదయము, ఆలోచనలో ఏదో ఒక లోపము, విశ్వాసంలో ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని సరిదిద్దడానికి, మనల్ని గుణపరచడానికి, క్రమమైన పద్ధతిలో దేవుని చిత్తానుసారంగా నడిపించడానికి కొన్ని లోటులను దేవుడు మనల్ని గుణపరచడానికి మాత్రమే ఆయన హిజ్కియా కూడా హృదయ గర్వం ఎరుగుతా, హృదయం గర్వించి తాను దేవుడు తనకు చేసిన మేలుకు అనుగుణంగా ప్రవర్తింపనందున దేవుని కోపం అతని మీద తగులుకున్నప్పుడు అతడు ప్రార్థన, హిజ్కియా హృదయ గర్భం విడిచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసి
నాకు మిక్కటమైన ఆయాసం కలుగుట నా నెమ్మదికి కారణం అంటాడు యెషయా గ్రంథంలో. అలా కొన్ని సమయాల్లో మనకు కూడా కొన్ని శోధనలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అనారోగ్య సమస్యలు, అనేకమైన ఇబ్బందులు అనుకోకుండా తెలియని రీతిలో. కానీ మన విశ్వాస లోపం ఏముందో మనం దాన్ని లోతుగా గ్రహించి మనం దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు త్రుటిల్లిపోకుండా, బలహీనపడకుండా విశ్వాసంలో స్థిరముగా ఉండి దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తూనే ఉండినప్పుడు అద్భుతముగా ఆయన ఆశ్చర్యకరమైన సహాయం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రోగి మరణ దశలో ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు. అందుకే యెషయా గ్రంథం 50 ఎప్పుడైతే మనం కూడా అలాగే ప్రార్థన చేస్తామో, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనంలో మన ప్రవర్తనను చూస్తాడు. ఆయన చిత్తానికి అనుకూలంగా ఉన్న మన ప్రవర్తన యొక్క పరివర్తన చూసి 18వ వచనం యెషయా గ్రంథం 57, నేను వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరచుదని యెహోవా సెలవిస్తున్నాను. అటువంటి స్వస్థత కూడా ముందు ఆత్మీయ స్వస్థ బుద్ధి కలిగి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ప్రవర్తన యొక్క పరివర్తన చూసి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనవి అంగీకరించి ఆయన మనకు మానక మేలు చేయ దేవుడై ఉన్నాడు. మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు, దయచూపు దేవుడై ఉన్నాడు. ఆకాశమందు దేవుడు, ఆ దేవుడు తప్ప మనకి వేరొక దేవుడు మనం ఆశ్రయింపదగిన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం 46 కీర్తన 1వ వచనంలో. అటువంటి ప్రార్థన మొదట మనకు ఆత్మీయ స్వస్థత కలుగజేసి శరీర సంబంధమైన స్వస్థత కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కృతజ్ఞతాబుద్ధి పుట్టిస్తాడు. నేనే స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నానన్న వాగ్దానం ఇస్తాను. అంతా పాడైపోయింది, ఏ ఆశ లేదు, ఏ దిక్కు లేదు అని జనులు కూడా చెప్పుకోవచ్చు. వీరు దేవుని ఆశ్రయిస్తున్నారు కదా, ఎందుకు వీరికి కీడు సంభవిస్తుందని అన్ని జనులు చెప్పుకుంటున్న సమయంలో దేవుడు 33వ అధ్యాయము 2వ వచనంలో మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలన దాన్ని నిర్మించి యెహోవా నామం వహించిన వాడే ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. నీవు నాకు మొరపెట్టు, నా మాటలు విని, నా వాక్యమును విని, నా వాక్యానుసారంగా జీవిస్తూ, నా వాక్యం ద్వారా నీకు చేయబడిన హెచ్చరిక, నీ విశ్వాస లోపం నువ్వు సవరించుకోవటానికి ఏ విషయంలో నీ హృదయం దోషారోపణ చేసిందో వాటన్నిటిని నీవు ఒప్పుకొని అప్పుడు దేవుడు ఆయన మాట నెరవేర్చు దేవుడై ఉన్నాడు, స్థిరపరచు దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా నేను, ఎందుకనగా యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని పలుకబో స్వరం మరలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి శోధనలో, వేదనలో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు హిజ్కియా జ్ఞాపకం చేసుకోవాలి. యోషియా వలె దేవుని మాటలు విని తన తప్పును దిద్దుకోవటానికి అతడు మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి ప్రార్థించి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు అతను మనవి ఆలకించి అంగీకరించి సహాయం చేస్తాం. మనం కూడా కొన్ని విషయాల్లో మనం అనేక మార్లు తప్పిపోతూ ఉంటాం. మనం ఆరాధిస్తూనే ఉంటాం, స్తుతిస్తూనే ఉంటాం, దేవుని స్తోత్రం చెల్లించుతూనే ఉంటాం. ఆరాధన విషయంలో విశ్వాసంలో ఉన్న లోపమును మనం కనిపెట్టుకొని, ప్రభువా నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొంచున్నా, నా మనసును ఎత్తుకొంచున్నా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం చేయ ప్రభు. కొండల తట్టు నా కన్నులు ఎత్తు, నాకు సహాయం ఎక్కడ చూసి యెహోవా వలన నాకు సహాయం కలుగుతున్నా, ఆయన నీ ప్రాణమును కాపాడు అనే మాట 121వ కీర్తనలో రాయబడి. ఇది మొదలుకొని నిరంతరం నీ దేవుడిని యెహోవా నిన్ను కాపాడు, నీకు స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ ప్రవర్తన యొక్క పరివర్తన చూసి దేవుడు, ఎందుకనగా హృదయపూర్వకమైన విచారమైన కీడునైన బాధనైన కలుగు చేయదు. కనుక మనమందరం అలా ప్రతి విషయంలో మనం ప్రార్థించే ప్రార్థన దీనత్వం ధరించుకొని చేయు ప్రార్థన, ఆయన దీనిలో ప్రార్థన ఆలకించు దేవుడు.
దీనదశలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయదు. ఎటు దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు, అలలు తరంగములు మన మీద కొట్టుచూ ఉన్నప్పుడు ఆయన వాటిని ఆపు దేవుడు. ఆ శోధనలో ప్రత్యేక కీడు నుంచి తప్పించు దేవుడు. దేవుడని యెహోవా ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు అనే మాట. ఆ దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంది. మన ప్రార్థన ఎప్పుడు మనకు తోడుగా ఉంది. ఆయన మనకు అంగీకరించి దేవుడే ఉన్నాడు. ఈరోజు మనము కూడా అటువంటి నిశ్చయత కలిగి నిరీక్షణ గలవారం, ఆత్మేందు దేవుడు ఆసక్తి విషయంలో మాట్లాడము నిరీక్షణ గలవారు సంతోషించు, ప్రార్థన ఎందుకు పట్టుదలగలి దేవుని వైపు చూపించినప్పుడు విడుదల, విమోచన, స్వస్థత, ఆరోగ్యము, క్షేమం, కాపుదల, సంరక్షణ ఇది మొదలుకొని నిరంతరం మీకు మీ కుటుంబములకు మునుటైపు కలుగును గాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యమును బట్టి మేము ఎలాగో ప్రార్థించాలి. మీ వాక్యము మేము విన్నప్పుడు ప్రకటింపబడిన వాక్యము తండ్రి, జీవం గల వాక్యం. మా తప్పులు మేము తెలుసుకొని సరిదిద్దుకొని మమ్మల్ని మేము గుణపరచుకోవడానికి మీరు అవకాశం ఇస్తుంది ప్రభు. కొన్నిసార్లు మేము తప్పిపోతూ ఉంటాం. ఆయా విషయంలో వాటిని మీరు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఆరాధించే విషయంలో, మీ నామమున విశ్వాసం ఉంచే విషయంలో, మీ వాక్యములను ధ్యానించే విషయంలో మీ ఎదుట మీరు పరివర్తన చెంది మారు మనసు పొందుకొని జీవించినట్లు ఉత్తమ అనుకూలమును ఏదైనా దాన్ని పరీక్షించి తెలుసుకుని రూపాంతరం చెందినట్లు మనస్సు మారి మేమందరం మీ సన్నిధిలో మీ నామం మహింపరచువారం కూడా ఉండినట్టు సహాయం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. ఇదిగో తండ్రి, నేనే వారిని స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం బిడ్డల జీవితం నెరవేర్చి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత దయచేసి విడుదల, విమోచన దయచేసి దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని ప్రార్థించిన వారు ఎలా స్వస్థపరచారు, వస్త్రపు చెంగుముట్టిన స్త్రీని ఎలా స్వస్థపరచారు, అలాగే ఈరోజు ప్రభువా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు గాయపడిన హస్తం చెమ్ముంది పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత కలిగేసి బాధ నివారణ అయి పరిపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత పొందినట్లు కృప దయచేయాలి. ప్రతి కుటుంబమును ఆదరించి సహాయం దయచేయాలి. మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, ఆరోగ్యము, క్షేమం, స్వస్థత దేవుడు మీకును మీ కుటుంబములకు బిడ్డలకు అనుగ్రహించి మీకు సహాయము దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి ప్రతినిత్యము మేము జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.